చెట్ల పొట్లకు లేదు. హలో, గుడ్ మార్నింగ్. హాయ్. చూడండి, మేము ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాం. గంగపూడి, అదే కొత్త వలస తర్వాత ఉంటుంది. కొత్త వలసకి మా ఊరికి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నాం మా ఇంటికి. చూడండి, ఇక్కడ ఒక చాలా బాగుంటుంది. చాలా మంది వస్తారు. చూడండి, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంటుంది. వైజాగ్ వాటర్ వరల్డ్. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 600 పర్ హెడ్. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళుంటే కింద కమెంట్స్ లో పెట్టండి, కమెంట్ చేయండి. చూడండి, ఇది కొత్త వలస జంక్షన్. ఒకప్పుడులా కాదండి, కొత్త వలస కూడా బాగా డెవలప్ అవుతుంది. చూడండి, మా ఊరికి దగ్గరలో వస్తున్నాం. వాళ్ళ క్లైమేట్ చాలా బాగుంది. ఇది జిందాల్ కంపెనీ అండి. ఇటువైపు లారీలు చాలా తిరుగుతాయి, ఎందుకంటే చాలా కంపెనీస్ ఇటువైపే ఉన్నాయి. జిందాల్, గోల్డ్ స్టార్, శారదా కంపెనీ, మహమ్మాయ, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. నైట్ టైం కొంచెం రిస్కే, లారీస్ బాగా తిరుగుతాయి. అండ్ అరకు వెళ్ళే రూట్ కూడా ఇదే, స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి 80+ కిలోమీటర్స్ ఉంటుంది అరకు. డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. ఇంకా చూడండి, మాకు కూడా ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చేసింది కూడా. ఇంకొక 2 years అవుతుంది అనుకుంటా. 2 years కానీ 1.5 year కానీ. డైరెక్ట్ విజయనగరం రూట్ వేస్తున్నాడు. ఒడిస్సా, విజయనగరం, భువనేశ్వర్ అలా వెళ్తుంది. అప్పలకొండ, బుచ్చిమండ. ఇది మా ఊరు ఎంట్రన్స్, ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి, ఇవన్నీ మామిడి తోటలే. తెంపిస్తున్నట్టు కొన్నారు, కాయలు లేవు. ఒక కళ్ళు తీసే తాత వస్తున్నాడు. అంటే చూడటానికి ఓకే, బట్ ఉండడానికి కొంచెం అంటే సిటీ వాళ్ళకి అలవాటు అయిపోయినాం, విలేజ్ లో ఉండడం కష్టం. మనకి అరకు, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్, అరకు ట్రైన్ దీని మీద నుంచి వెళ్తుంది. 7:30 ఆ టైంకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో మా ఊరి కొండ మీద రాములవారి టెంపుల్. జూమ్ చేస్తున్నాను, చూడండి, కనబడుతుందా? మా ఊరి కృష్ణుడి టెంపుల్. అది చాలా బాగుంటుంది. ఇంకా చూసారా, ఇది నేను తయారు చేసింది. అంటే నాకు వెల్డింగ్ షాప్ ఉంది. ఇది నేను తయారు చేసింది. అంటే వేస్ట్ మెటీరియల్ ఉంది కదా అని చెప్పేసి పైపు జాయిన్ చేసి ఇలా తయారు చేశాను. బాగా తిరుగుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ మా ప్లాంట్ వచ్చి 2020లో వేసాను. ఈ మొక్క అయితే బాగానే ఉంది. దీనికి వాటర్ శాతం కూడా ఎక్కువ అవసరం. ఈ ప్లాంట్ ఎండకి అలాగే వెదర్ ఏ వెదర్కైనా ఇది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక మొక్క వేసాను. నెక్స్ట్ ఉయ్యాల కరోనా టైంలో చేశాను స్క్రాప్ మెటీరియల్తో. 1 పైప్ తీసుకొని ఎగ్ టైప్లో వస్తుంది. చాలా బాగుంటుంది. అంటే అప్పుడు ఉన్న స్క్రాప్, నాది ముందు స్క్రాప్తో తయారు చేసింది ఇదంతా. ఉయ్యాలు ఎలాగుందో కామెంట్ బ్రో. దాంతో ఈ ఉయ్యాలు ఏంటంటే ఎగ్జాక్ట్ కాబట్టి కొంచెం పెద్దది అయిపోయిందని నేను అనుకుంటున్నాను.
ఈ ఉయ్యాల అయితే చాలా బాగుంటుంది. ఈ ఉయ్యాల నేను కరోనా టైం చేశాను కదా, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇదంతా కడిగేసి ఇదంతా ముగ్గులు వేసాను. చూడండి, ఇది మా బెడ్రూమ్ ఎంట్రన్స్. అండ్ ఈ బొమ్మలు వచ్చేసి మేము అదే పండగల్లో తీర్థాలు అవుతాయి కదా, ఆ తీర్థాల్లో తీసుకున్నాం. ఈ బొమ్మలన్నిటికీ అలాగా మాకు అరౌండ్ 2000 వరకు అయ్యింది. మీరు అనుకోవచ్చు 2000 అయిపోయిందని, కానీ 2000 అయింది. అన్నీ ఒకసారి కాదు, అప్పుడప్పుడు కొంచెం కొంచెం అలా తీసుకున్నాం. ఇదిగోండి, అండ్ మా డ్రెస్సింగ్ టేబుల్ పెద్దగా ఉండదులేండి, సింపుల్ గానే ఉంటది. అండ్ కింద బాటిల్స్ ఉన్నాయి కదండి, అవి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర తీసుకున్నాం. ఆ లైట్ కింద గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర తీసుకున్నాం. 2 కలిపి 50 రూపీస్ ఎంతకో తీసుకున్నాం, ఐడియా లేదు. అండ్ ఇది వచ్చేసి చిన్న మినీ సోఫా లాంటిది, జస్ట్ ఏదో అలా రిలాక్స్ కోసం. అండ్ ఇప్పుడు ఇవి వాల్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, మన స్టిక్కర్ పెట్టి పెయింట్ వేసుకోవడమే. ఈ సీనరీస్ అన్ని మా మ్యారేజ్ కి గిఫ్ట్ గా వచ్చాయండి. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది కూడా మేము హైదరాబాద్ చార్మినార్ దగ్గర తీసుకున్నాం, ఈ ఫ్లవర్ రోజ్ది. ఇది బాల్కనీ అంటే ఆ ఎదురుగా ఉన్నాయి కదా ఆ ఓపెన్ ప్లేస్, అది కూడా మాదే. అంతే, సింపుల్, ఇంకేం ఉండదు. బెడ్ కింద వంట చేసుకొని తినడానికి, ఇది ఓన్లీ రిలాక్స్ కోసం. ఈ బెడ్ ఓన్లీ బెడ్రూమ్ లెక్క ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది స్టార్టింగ్ అనమాట, మాది స్టార్టింగ్ కిచెన్. అండ్ ఫ్రిడ్జ్ ఇది ఇప్పుడే క్లీన్ చేసుకున్నాను, అందుకే అన్ని తీసాను, డీప్ క్లీన్ చేశాను. సో అందుకనే ఈ పైన కొంచెం తాబేలు బొమ్మ అది పెట్టి, ఇది డీమార్ట్లో తీసుకున్నాను. దాని మీద కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్ పెట్టాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మా మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చాయి, ఈ కబోర్డ్లో ఉన్నవన్నీనా. అండ్ ఇది ఇక్కడే మేము కుకింగ్ చేసుకుంటాం. సో ప్రజెంట్ మేము ఇక్కడ ఉండట్లేదు కదా, మేము పెందుర్తిలో ఉంటున్నాం, అందుకే ఇక్కడ గ్యాస్ స్టవ్ తీస్తాం కనెక్షన్. ఇందాకలా మీకు పైన సోఫా చూపించాను కదా, దానికి 2 చైర్స్ వచ్చాయన్నమాట. ఇవి మేము OLXలో తీసుకున్నాం, అరౌండ్ 4-5 పడింది మాకు. అండ్ మా దేవుడి గది సింపుల్గా ఉంటాం, మా హస్బెండ్ ఫేవరెట్ దేవుడు అనమాట, దుర్గమ్మ. కొంచెం దేవుడి సామాన్లు క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అవి అలా పెట్టుకున్నాను, అలంకరించుకున్నాను దేవుడి గది అలాగా. అండ్ టీవీలండి, ఇప్పుడు అందరి ఇంట్లో ఈ టీవీ ఉండట్లేదు, పోర్టబుల్. కాకపోతే టైం రావాలి తీసుకుంటాం, ప్రెసెంట్ వాడట్లేదు, కేబుల్ కూడా తీస్తాంలేండి. టీవీలు ఎవరింట్లో ఉన్నాయి ఇంకా కామెంట్ చేయండి బ్రో. ఆ పైన ఆ బొమ్మ ఉంది కదండి, వినాయకుడి బొమ్మ, అది నా మ్యారేజ్ కి కృష్ణవేణిన రత్న ఇద్దరు కలిపి గిఫ్ట్ గా ఇచ్చారు. అండ్ కప్స్, ఆ గ్లాసెస్ అవన్నీ అవి కూడా గిఫ్ట్ గా వచ్చాయి. ఆ పైన ఫోటోలో ఉన్నది మా అమ్మమ్మ, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు చనిపోయారు. అండ్ కృష్ణయ్య, ఇది కూడా మేము అదే పైన మీకు బొమ్మలు చూపించాం కదా, అవి తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా తీసుకున్నాం, కృష్ణయ్య ఫోటో. ఇవి ఇలా ఇలా పెట్టుకుంటాం అనమాట, ఫ్లవర్స్ అవినా.
ఆ పైన ఉన్న ఇత్తడి సామాలు, స్టీల్ సామాలు అప్పుడు నా మ్యారేజ్కి తెచ్చుకున్నాను. పెద్ద ఎక్కువేం కాదులేండి, కొంచెమే. ఎక్కువ తెచ్చుకున్నా మనం క్లీనింగ్ కూడా చేసుకోలేం కదా ఫ్రెండ్స్. అండ్ ఇది కబోర్డ్, డైలీ యూజ్ మా అత్తగారు బట్టలు పెట్టుకుంటారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఊళ్ళో స్కూల్ అనమాట, గంగపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అండ్ ఇందులోనే మా హస్బెండ్ చదువుకున్నాడు. ఇందులో చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు, మా ఆయన తప్ప. అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన పనులు కూడా మామూలుగా లేవు. చిన్నప్పుడు అంట వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి క్లాస్ రూమ్లో బాంబు పెట్టాడంట. ఆ అబ్బాయికి బ్యాండ్ కూడా బాగా అయ్యింది. అండ్ స్కూల్ చుట్టూ ఇది పిచ్చి మొక్కలు అవినా, పాములు కూడా బాగానే ఉంటాయి. మా చిన్నమామయ్యకి చిన్నప్పుడు ఇక్కడే పాము కాటేసింది. అండ్ ఇప్పుడు మీకు ఆ వే కనబడుతుందో అటువైపు వెళ్తే మనకి తోటలు ఉన్నాయి, అటువైపు జీడి తోటలు, అవి కూడా మనకు కనబడతాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టైం లేదు, అది వేరే సారి ఇంకోసారి చూపిస్తాను మీకు. చూడండి, మీకు ఆపోజిట్ లో కనబడుతుంది కదా, అది హాస్టల్. అప్పట్లో చాలా మంది ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఉండట్లే, ఖాళీగా ఉన్నాయి అవి. అండ్ ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఈ స్కూల్ బాగా డెవలప్ చేశారు, క్లాస్ రూమ్స్ అవినా. చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టారు. మొన్న మేము ఓటింగ్ ఇందులోనే వేసాం. ఓటింగ్ కూడా ఇందులోనే వేసాం. అండ్ మా మామయ్య గారికి చెప్పాను కదా, ఇక్కడే పాము కాటేసింది. చాలా పాములు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి, అప్పుడప్పుడు కనిపిస్తాయి కూడా. అండ్ ఆ వేలో వెళ్తే మా జీడి తోట వస్తుంది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ టైం లేదు ఫ్రెండ్స్, ఇంకోసారి చూపిస్తాను మీకు. అది ప్లేస్ అయితే బాగానే ఉంటుంది, చక్క పీస్ఫుల్ గానా. చాలా మంది ఇక్కడ డ్రింకింగ్ కూడా చేస్తారు. ఈరోజు క్లైమేట్ కూల్ గా ఉన్నా సరే చాలా చెమటలు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. మ్యారేజ్ కి ముందు మా ఆయన ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చినా బాగున్నాను, నన్ను హ్యాపీగా మాట్లాడుకోవడానికి. భయం ఎక్కువ మా ఆయనకి. మీకేమైనా గుర్రమని ఏమైనా సౌండ్లు వినబడుతున్నాయా? అది పురుగుల సౌండ్ అన్నమాట. ఇదే ఫ్రెండ్ మా బైక్. హాయ్ ఫ్రెండ్స్, మా బైక్ ఇదే టీవీఎస్ రైడర్. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక వీడియో చేస్తాను నేను. ఈ వీడియో ఏంటంటే, ఈ బైక్ వచ్చేసి 125cc టీవీఎస్ రైడర్. చాలా బాగానే పరిగెడుతుంది, చాలా బాగుంది. చాలా మంది కూడా ఇప్పుడు టీవీఎస్ రైడర్ తీసుకుంటారు. అండ్ ఈ బైక్ మేము చాలా ఇష్టపడి తీసుకున్నాం. అండ్ ఇందులో మనకి 3 కలర్స్ ఇచ్చాడు వాడు, రెడ్, బ్లాక్, ఎల్లో అండ్ వైట్ కూడా. బ్లూ కూడా ఇచ్చాడు, నావీ బ్లూ. కాకపోతే అన్నిటికంటే ఇదే మాకు బాగా నచ్చింది. దీనికి డిమాండ్ కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కి. దీనికి మేము స్టార్టింగ్ 2000 పే చేసాం ఈ కలర్ కోసం అని చెప్పేసి. ఇది మేము రైడ్కి వెళ్ళినప్పుడు చాలా మంది అడిగారు బైక్ ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. చాలా బాగుంటది కూడా, బాగుంటది. దీని బీటింగ్ కూడా మీకు చెప్పాలంటే చాలా బాగుంటది. బీటింగ్, ఈ బీటింగ్ ఎలా ఉంటది అంటే, ఓకే. అండ్ మా హస్బెండ్ దుర్గాదేవి ఫ్యాన్ కాబట్టి ఆవిడ ఫోటో కూడా వేయించుకున్నారు ముందర. చాలా బీటింగ్ కూడా బాగుంటుంది. బీటింగ్ కంపల్సరీ తీసుకోండి. దీనికోసం ఒక వీడియో చేస్తాను. దీనికోసం మీరు అందరూ చూడాలి. లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి, మర్చిపోకండి.